ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో ఇజ్రాయెల్ గురించి ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకి ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఎండిన ఎముకలతో నిండిన ఒక లోయకు యెహెజ్కేలు తీసుకువెళ్ళబడ్డాడు. ఆ ఎండిన ఎముకలు ఇజ్రాయెల్ పరిస్థితిని సూచిస్తుందని, ఆ ఎండిన ఎముకలకు ప్రవచించి తిరిగి బ్రతుకున్నట్లు వాటికి ఆజ్ఞాపించమని, అవి ఏ విధంగా బ్రతికి లెక్కింపలేని మహాసైన్యమయ్యాయో అదే విధముగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బ్రతికిస్తానని, వారు బ్రతుకున్నట్లు తన ఆత్మను వారిలో ఉంచి వారి దేశంలో వారిని నివసింపజేసదనని వాగ్దానం ఇస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదును. ఇజ్రాయెల్ అందరి ఎడల జాలిపడదను. వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రుల దేశం నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనుల నుండి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడిన యెహోవానై యున్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇజ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదును గనుక నేనిక వారికి పరజన్మకుడనై ఉండును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. భక్తుడి విధంగా అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబానిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. కడవరి కాలం యందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములని శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సహోదరి సహోదరులారా, మీరిక మీదట పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతోనూ ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునేడలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులు యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోనువైనను సమస్తమును మీవి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ ఆత్మను పొందుకొని నిశ్చలమైన స్థితి నుండి నూతన జీవములోనికి, నిరాశల నుండి నిరీక్షణలోనికి వచ్చుటకు సహాయము దయచేయమని
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మేము కట్టబడి ఉన్నాము గనుక ప్రతి కట్టడమును నీలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది గనుక మేము కూడా నీలో ఆత్మమూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతను పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.